కోసం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వరంగల్ కాకతీయ కళాతోరణం ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం ప్రత్యేక హైలైట్గా నిలుస్తోంది. సభ ప్రాంగణంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఆచార్య జయశంకర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాలోజీ పేరు పెట్టారు. రాణి రుద్రమ, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లతో ద్వారాలను ఏర్పాటు చేశారు. जय जगदम्बा जय ज्वालामुखी या मेरम्मा या हरि तेजा भवानी या हरि मेरम्मा या हरि ज्वालामुखी. కవిత బంజారా హిల్స్ లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50,000 మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వారికి 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు కొత్త పార్టీ రాజకీయ పేరు ప్రకటించనున్నారు. మరి కాసేపట్లో కూడా సభా ప్రాంగణానికి కవిత చేరుకోనున్నారు. అక్కడే పార్టీ పేరును కూడా ప్రకటించబోతున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, రోజు 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన నూతన పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీకి సంబంధించిన ఎజెండాను కూడా ఆమె జెండాను కూడా ప్రకటిస్తారు. ఆ పార్టీ సంబంధించిన ప్రకటన సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే హైదరాబాద్ వైపు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఉన్నటువంటి అద్వయ కన్వెన్షన్ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10 నుంచి 15,000 మంది కార్యకర్తలు వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఉన్నటువంటి కవిత ఈసారి సొంతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరొక సరికొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కవిత కేసీఆర్ తనయురాలుగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి కథ బీఆర్ఎస్ పార్టీని విభేదించి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వచ్చి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సొంతంగా మొదలు పెట్టుకోవడం తన సత్తా చాటాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ ప్రజా వికాస్ సమితి అనే రకరకాల పేర్లు ఇప్పటికైతే చర్చలో ఉన్నాయి. ఈ పార్టీ ఏర్పాటు ద్వారా తెలంగాణ రాజకీయ యువనికపై తనదైన శైలిలో రాణించాలని చెప్పేసి కవిత భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఒకవైపు అటు తమిళనాడులో గతంలో జయలలిత లాగా, ఒకవైపు యూపీలో మాయావతి లాగా, ఇటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాగా ఒక మహిళా నాయకత్వంలో తెలంగాణ రాజకీయాల్ని ఆమె కూడా ఒక తనదైన ముద్ర వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో ఆమె ఈ పార్టీ స్థాపన ద్వారా తెలంగాణలో తనదంటూ ఒక శైలిలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఇప్పటికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి పార్టీకి పోటీగా మరొక పార్టీ రాష్ట్రానికి రాబోతుంది. ఇప్పటికే వైపు తెలంగాణలో బీజేపీ, అదేవిధంగా ఇటు కాంగ్రెస్, 2 పార్టీలు కూడా ఒకవైపు బలంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా మరొకసారి ఇక్కడ బలపడాలని చెప్పేసి కవిత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత చేస్తున్నటువంటి ప్రయత్నం ఈసారి ఒకవైపు సక్సెస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో కవిత పార్టీ ద్వారా బలమైన పార్టీలు తెలంగాణలో కూడా ఉన్నాయి. సో కవిత పెట్టబోయే పార్టీ అంటే ఎంత వరకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఇంకొకటి, తెలంగాణ దీంతో కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పార్టీ ఆవిష్కరణ రోజు ఏవైనా కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఏవైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే పొలిటికల్ గా బీఆర్ఎస్ పైన, కాంగ్రెస్ పైన, బీజేపీ పైన అటాక్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈసారి ఆమె ఈ పార్టీ స్థాపన ద్వారా తెలంగాణలో మేము ప్రత్యామ్నాయ రాజకీయ మార్గం చూపిస్తాము, ఇతర పార్టీల కంటే భిన్నంగా తెలంగాణ వికాసమే లక్ష్యంగా సర్వోదయ తెలంగాణను సాధించాలనే లక్ష్యంతో ఆమె ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సర్వోదయ అంటే గాంధీ సూచించినటువంటి గ్రామంలో అట్టడుగు వర్గాలకు కూడా, కింది స్థాయి వర్గాలకు కూడా ఒకవైపు అభివృద్ధి చేరినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి అవుతుంది. తెలంగాణ సాధించుకున్నది అందుకోసమే మనం అలాంటి సర్వోదయ
ఒక నినాదం తోటి తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా కవిత ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ స్వామి. लोगों के खैर का जरिया बने, भलाई का जरिया बने, खिदमत कल लोग को फायदा पहुँचाने का जरिया बने। अल्लाह दिखावे से या कारिन से हम अपनी हिफाजत करें। वमा तौफीक़ी इल्ला बिल्लाह। अल्लाह मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना अल्लाहु अकबर अल्लाहु अकबर। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త